ఏంట్రా ఓ తెగ గూగుల్ మ్యాప్స్ చూసేస్తున్నావు? ఏం లేదే, వరల్డ్ టూర్ వేద్దాం అనుకుంటున్నాను. ఏ కంట్రీ నుంచి స్టార్ట్ చేస్తే బెటరా అని. అబ్బో చాలా వేషాలు ఉన్నాయిరా నీలో. పక్క వీధికి వెళ్ళి పానీపూరి తినడానికి డబ్బులుండవు కానీ నువ్వు వరల్డ్ టూర్ వేస్తావా? ఛీ, ఈ అవమానం తట్టుకోవడం కన్నా ఈ మ్యాప్స్ లో ఏదో చిన్న కంట్రీ చూసి అక్కడికి వెళ్ళిపోతాను. నీకో విషయం తెలుసా? ఏంటది? చిన్నగా కనిపించే చాలా దేశాలు ఒరిజినల్ గా పెద్దవి. ఏంటే అర్థం కాలేదు, సరిగ్గా డీటెయిల్ గా చెప్పు. హోల్డ్ ఆన్. నిజానికి మనం ఎప్పుడు చూసే వరల్డ్ మ్యాప్ లో పెద్దగా కనిపించే చాలా దేశాలు నిజానికి చిన్నవి, అండ్ చిన్నగా కనిపించే చాలా దేశాలు ఒరిజినల్ గా పెద్దవి. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ మ్యాప్ లో చూస్తే రష్యా, యూరోప్ అండ్ గ్రీన్లాండ్ పెద్దగా కనిపిస్తాయి, కానీ ఒరిజినల్ గా రష్యా అండ్ యూరోప్ వరల్డ్ మ్యాప్ లో కనిపించే సైజ్ కన్నా చిన్నవి. అండ్ మామూలు సైజ్ లో కనిపించే ఆఫ్రికా ఒరిజినల్ గా చాలా చాలా పెద్దది. అంటే సైజ్ లో డిఫరెన్సా? నిజానికి భూమి ఒక స్పియర్ షేప్ లో ఉంటుంది, అదే బంతిలాగా. అన్ని దేశాలు ఈ స్పియర్ పై ఉంటాయి, కానీ మనం చూసే ఈ మ్యాప్ ఫ్లాట్ గా రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది. దీనికోసం స్పియర్ షేప్ లో ఉండాల్సిన మ్యాప్ ని సాగదీసి స్ట్రైట్ చేసి రెక్టాంగిల్ గా చూపిస్తారు. అందువల్లనే కొన్ని దేశాలు సాగి పెద్దగా కనిపిస్తాయి అండ్ ఇంకొన్ని చిన్నగా అయిపోతాయి. ఒరే, ఎప్పుడు కోతులా అట్టుపండు తింటావు కదా, ఇంతకీ అట్టుపండు ఫ్రూటా కాదా? ఫ్రూటే. అస్సలు కాదు. నిజానికి అరటిపండు ఒక బెర్రీ, అండ్ మనం చెట్టు అనుకునే అరటి చెట్టు కూడా చెట్టు కాదు, అదొక హర్బ్. ఒక రకంగా చెప్పాలంటే గడ్డి జాతి. ఎందుకంటే చెట్టు అంటే వుడ్ ఉండాలి కదా, కానీ అరటి చెట్టుకు వుడ్ ఉండదు. భూమిపై పొడవుగా ఎదిగే గడ్డి జాతి అరటి చెట్టు. అవునా? ఎద్దుకు రెడ్ క్లాత్ చూపిస్తే కోపం వస్తుంది, చేస్ చేస్తుంది అంటారు. కానీ నిజమేంటంటే ఎద్దు యాక్చువల్ గా కలర్ బ్లైండ్. వాటికి రెడ్ కలర్ కనిపించదు, కానీ వాటి ముందు ఏ కలర్ క్లాత్ అయినా ఊపితే దానికి కోపం వస్తుంది, ఒక్కసారిగా రంకెలేస్తుంది. అయితే మనం హ్యాపీగా రెడ్ షర్ట్ వేసుకుని ఇంటి ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. నువ్వు రెడ్ షర్టే వేయక్కర్లేదురా, నువ్వేమీ లేకుండా నిలబడినా అవి నిన్ను పొడ్డానికి వస్తాయి. మన జుట్టులో ఒక తెల్ల వెంట్రుక కనిపించిందని దాన్ని పీకేస్తే ఇంకా 2 తెల్ల వెంట్రుకలు ఎక్కువ వస్తాయని అంటారు. అబద్ధమా? ఎస్, అబద్ధమే. ఒక వెంట్రుక ఒక హెయిర్ రూట్ తో ఇంకో హెయిర్ రూట్ కి సంబంధం ఉండదు. సో పీకేసిన తెల్ల వెంట్రుక ప్లేస్ లో మాత్రమే ఇంకోటి తిరిగి వస్తుంది. ఇన్ఫాక్ట్ మన లక్ బాగుంటే పీకేసిన వెంట్రుక యొక్క రూట్ లో బ్లాక్ హెయిర్ కి కారణమైన మెల్లిన్ పిగ్మెంట్ మిగిలి ఉంటే ఆ తెల్ల వెంట్రుక ప్లేస్ లో బ్లాక్ వెంట్రుక కూడా రావచ్చు. జనరల్ గా టాస్ వేసేటప్పుడు హెడ్స్ ఆర్ టైల్స్ లో ఏది పడుతుందో ఎవరూ చెప్పలేం. 50-50 ఛాన్సెస్ అని అంటారు, కానీ అది రాంగ్. అవునా? అవును. కాయిన్ టాస్ వేసేటప్పుడు కాయిన్ కి ఏ పార్ట్ అయితే పైకి పెడతామో అదే పార్ట్ టాస్ విన్ అవడానికి 2% ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అది 50-50 కాదు, 51-49 ఛాన్సెస్. ఈ మాత్రం హింట్ ఇచ్చావు కదే, చాలా రైపోతా. ఒరే, నీ దరిద్రం తెలిసిందే కదరా. 100% ఛాన్స్ అంటేనే మనకి డౌట్, అలాంటిది 2% ఛాన్స్ కోసం కక్కుర్తి పడకు. మూన్ మీద నుండి ఎర్త్ ని చూసినా, మార్స్ మీద నుండి ఎర్త్ ని చూసినా చైనా వాల్ కనిపిస్తుంది అంటారు కదా. అవును. అది చాలా రాంగ్. ఎందుకంటే అవుటర్ స్పేస్ వరకు కూడా వెళ్ళక్కర్లే. జస్ట్ ఎర్త్ నుండి కొన్ని కిలోమీటర్స్ దూరం వెళ్ళినా ఆస్ట్రోనాట్స్ లెన్స్ అండ్ కెమెరాస్ తో చూసినా సరే చైనా వాల్ కనబడట్లేదని చెప్పారు. అమెరికాని మొట్టమొదటి కనిపెట్టింది ఎవరు? క్రిస్టోఫర్ కొలంబస్. కాదు, అతను అమెరికా మెయిన్ ల్యాండ్ పై ఎప్పుడు అడుగు కూడా పెట్టలేదంట. ఆయన అమెరికాని ప్రపంచానికి చూపించక ముందే 500 ఇయర్స్ బ్యాక్ లెఫ్ ఎరిక్సన్ అనే యూరోపియన్ ఎక్స్ప్లోరర్ కనుక్కున్నాడంట. మన ఇండియా నేషనల్ గేమ్ ఏంటి? హాకీ కదా. కాదు, హాకీ మన నేషనల్ గేమ్ అని ఎక్కడా ఏ గవర్నమెంట్ రికార్డ్ లో కూడా లేదు. అసలు ఇండియాకి నేషనల్ గేమే లేదు. ఇండియా ఏ ఒక్క స్పోర్ట్ కి ప్రత్యేకత ఇవ్వదు, అన్ని స్పోర్ట్స్ ని కామన్ గా ఎంకరేజ్ చేస్తుంది. టీవీ దగ్గర నుండి చూసినా ఎక్కువసేపు చూసినా ఐసైట్ ప్రాబ్లమ్స్ అంటారు కదా. కాదా? కానీ అది ఇప్పుడు నిజం కాదు. ఎందుకంటే ఒకప్పుడు పాతకాలంలో వచ్చే టీవీ సెట్స్ వల్ల ఆ ప్రాబ్లం ఉండేది, కానీ ఇప్పుడు ఎల్ఈడీస్ వచ్చేసాయి. కానీ వాటి వల్ల ఏ ఐసైట్ ప్రాబ్లమ్స్ కానీ ఏ పర్మనెంట్ ఐ ప్రాబ్లమ్స్ కానీ రావు. కాకపోతే ఎక్కువసేపు చూడడం వల్ల కళ్ళు లాగడం, హెడ్ఏక్ లాంటి టెంపరరీ ప్రాబ్లమ్స్ రావచ్చు. జనరల్ గా మనిషికి 5 సెన్సెస్ ఉంటాయని చెప్తారు. అవును, చూపు, వాసన, టేస్ట్, వినికిడి, స్పర్శ, ఇవేగా. కానీ మనిషికి ఇవే కాకుండా పెయిన్, ఆకలి, ప్రెషర్, దాహం, బ్యాలెన్సింగ్ అనే ఇలా మరో 20 సెన్సెస్ ఉంటాయంట. అనుకోకుండా చూయింగ్ గమ్ మింగేస్తే అది మన కడుపులో 7 ఇయర్స్ ఉంటదంటారు. అవును, చిన్నప్పటి నుంచి అంటున్నాను. కానీ అది
ఒక రాంగ్ ఫ్యాక్ట్. ఎందుకంటే చూయింగ్ గమ్ పొరపాటున మింగేసినా అది ఇతర వేస్టేజ్ లాగానే మన బాడీలోంచి వచ్చేస్తుంది. ఆస్ట్రేలియా క్యాపిటల్ ఏంట్రా? సిడ్నీ. కాదుగా. ఆస్ట్రేలియా క్యాపిటల్ అనగానే ప్రతి ఒక్కరూ సిడ్నీ అనేస్తారు. కానీ ఆస్ట్రేలియాకి నిజమైన క్యాపిటల్ క్యాన్బెరా. మన ఎర్త్ దేని చుట్టూ తిరుగుద్ది? వెరీ ఈజీ, సన్ చుట్టూ. కాదు. అంటే సన్ ఎర్త్ చుట్టూ తిరుగుద్దా? సన్ చుట్టూ ఎర్త్ తిరగదు అండ్ ఎర్త్ చుట్టూ కూడా సన్ తిరగడు. వాస్తవానికి అవి రెండు సెంటర్ ఆఫ్ మాస్ చుట్టూ తిరుగుతాయి. ఎస్, సన్ మాస్ కి ఎర్త్ మాస్ కి కలిపి ఒక స్పాట్ లో ఒక సెంటర్ పాయింట్ ఉంటది. దాన్ని బ్యారీ సెంటర్ అంటారు. ఎర్త్ అండ్ సన్ రెండు కూడా ఆ సెంటర్ ఆఫ్ మాస్ చుట్టూ తిరుగుతాయి. ఒక ఎర్త్ మాత్రమే కాదు, అన్ని ప్లానెట్స్ కూడా సన్ చుట్టూ తిరగవు. సన్ మాస్ కి వాటి మాస్ కి ఉన్న సెంటర్ చుట్టూ తిరుగుతాయి. చలికాలం వస్తే ఏమొస్తుంది? తుమ్ములు వస్తాయి, జలుబు వస్తుంది. చాలా మంది కూల్ క్లైమేట్ వల్ల, చల్లబడ్డం వల్ల జలుబు చేస్తుందని గట్టిగా అనేసుకుంటారు. కానీ నిజానికి కూల్ క్లైమేట్ కి జలుబుకి అసలు సంబంధం లేదు. చల్లబడ్డం అనేది టెంపరేచర్ మాత్రమే. కానీ జలుబు చేయడానికి మెయిన్ రీజన్ ఆ సీజన్ లో వచ్చే రైనో వైరస్. మన భూమి మీద జీవులు బ్రతకడానికి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకెక్కడి నుండి? చెట్ల నుండి. అది కొంతవరకు నిజం. ఎందుకంటే భూమిపై జీవులకి ఉన్న ఆక్సిజన్ లో 20% మాత్రమే చెట్లు అండ్ ఫారెస్ట్ నుంచి వస్తుంది. మరి మిగిలిన 80% ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం నుండి. వాట్? సముద్రం నుండా? సముద్రంలో ఉండే ఆల్గే అండ్ బ్యాక్టీరియా నుండి ఆల్మోస్ట్ 50 నుండి 80% ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది. అలా అని చెట్లు నరికేశారనుకో టెంపరేచర్స్ పెరిగిపోయి చాలా అనర్థాలు జరుగుతాయి. కోర్టులో అండ్ ఇన్వెస్టిగేషన్ లో క్రిమినల్ తో నిజం చెప్పించడానికి ఏం చేస్తారు? లైట్ డిటెక్టర్ టెస్ట్ పెడతారు. ఎస్. కానీ దానివల్ల నిజంగా అబద్ధం చెప్తున్నాడో లేదో అని కనిపెట్టేయచ్చా? లేదు, ఎందుకంటే లైట్ డిటెక్టర్స్ మెయిన్ గా వర్క్ అయ్యేది క్వశ్చన్ అడిగేటప్పుడు ఆ మనిషి పెర్స్పిరేషన్, చెమట పట్టడం, పల్స్ రేట్ చేంజెస్ అండ్ మరికొన్ని ఫ్యాక్టర్స్ తో. కానీ కొంతమంది మైండ్ ని కరెక్ట్ గా ప్రిపేర్ చేసుకొని ఈ లైట్ డిటెక్టర్ టెస్ట్ ని ఈజీగా మ్యానిపులేట్ చేస్తారు. మనిషి చనిపోతే బాడీలో అన్ని డెడ్ అయిపోయి ఆగిపోతాయి. అంతే కదా. కానీ అది నిజం కాదు. మనిషి చనిపోయినా కూడా 10 మినిట్స్ వరకు బ్రెయిన్ యాక్టివ్ గానే ఉంటుంది అండ్ పనిచేస్తుంది. కానీ బాడీ పార్ట్స్ రెస్పాండ్ అవ్వవు. అందుకే సడన్ గా హార్ట్ ఆగిపోయినా మనిషికి 10 మినిట్స్ లోపు సిపిఆర్ చేస్తే తిరిగి బ్రతుకుతాడు. ఒకవేళ 10 మినిట్స్ లేట్ గా సిపిఆర్ చేస్తే మనిషి బ్రతికిన బ్రెయిన్ డెడ్ అవుతుంది. మన భూమి పైన ఎన్ని వంతులు నీరు ఉంది? మెర్మైడ్ ఎపిసోడ్ లో చెప్పాం కదా, భూమిపై 3 వంతులు అంటే 75% వరకు వాటర్ ఉంటుందని. అవును, నిజమే. కానీ ఆ 75% వాటర్ లో మనిషి తాగడానికి, వాడడానికి పనికొచ్చేది 3% వాటర్ మాత్రమే. అందులో ఆ 3% లో కూడా 2% డ్రింకింగ్ వాటర్ మంచు పర్వతాల్లో గడ్డకట్టి ఉంది. సో భూమిపై ఉన్న మొత్తం వాటర్ కేవలం 1% మాత్రమే డ్రింకింగ్ వాటర్. అదే రివర్స్ లోను, చెరువుల్లోను అండ్ గ్రౌండ్ లోనే ఉంది. టమాటోని వెజిటేబుల్ అంటారు. నువ్వు చెప్పావంటే వెజిటేబుల్ కాదనమాట. అవును, కాదు. టమాటో నిజానికి ఒక ఫ్రూట్. ఫ్రూట్ కి ఉండవలసిన లక్షణాలు దానికి ఉన్నాయి. లైక్ ఫ్లవర్ నుండి పుట్టడం అండ్ లోపల సీడ్స్ ఉండడం ఫ్రూట్ కున్న లక్షణాలు. అబ్బా భలే చెప్పావే. చిన్నప్పటి నుంచి నాకు డౌట్ ఉండిపోయింది. ఏంట్రా అది? నెమలి పింఛం దాస్తే పిల్లల్ని పెడతదే అంటారు. అది కూడా ఒక మిస్కన్సెప్షన్ అంటావా? అసలు అది నిజమా కాదా అని నీకు డౌట్ ఉంది చూడు, దానికే నువ్వు సూపర్ రా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఫ్యాక్స్ లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ లో పెట్టి మాకు తెలియజేయండి.